హాయ్ నేను సతీష్. ప్రోమో గురించి అట్లాగే ఈరోజు మీరు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురు చూసే వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే షేర్ చేసుకోబోతున్న వీడియోలో మరి ప్రోమో చాలా ఫన్నీగా ఉంది. ఇలా అంత ఫన్నీగా ఉంటే బిగ్ బాస్కి మండుతుంది కదా. మీరు ఆడతా పాడతా చిల్ అయిపోతూ ఉంటే మరి మంటలు ఎట్లా రాజయ్యాలి, గొడవలు ఎట్లా పడాలి, పీక్స్కి వెళ్ళిపోతుంది కదా. మాకు మజా, ఆడియన్స్కి మజా. మీలో మీరు ఇలా నవ్వుకుంటూ మనం అంటే చూసే ఆడియన్స్ ఫైనల్గా మీరు ఒకటే అని అనుకోకూడదు కదా. మీరు కొట్టుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అంటే బీభత్స భయానకమైన టాస్క్లు ఇవ్వాల్సిందే. అలాంటి టాస్క్లు అయితే రెడీ అయిపోతూ ఉన్నాయి. మరి ఆ టాస్క్ ఏంటి, ఎట్లా ఉందని చెప్పేసే ముందు ఈ ప్రోమో గురించి అయితే మాట్లాడదు. అట్లాగే వీడియో చూసే ముందే ఒక లైక్ కొట్టేసేయండి. ఈ వీడియో నోటిఫికేషన్ వచ్చి రాగానే చాలామంది లైక్ చేస్తూ ఉన్నారు, అర్థమవుతూ ఉంది. అట్లాగే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రతి వీడియో విషయంలో మీ ఒపీనియన్ ఏంటి, ఆటగాళ్ళు ఎట్లా ఆడుతున్నారు, ఎవరు పర్ఫార్మెన్స్ బాగుంది, ఎవరి సంకల్పం బాగుంది, ఎవరు అసలు బిస్కెట్ అనిపిస్తూ ఉంది, ఒక మెసేజ్ అది పెట్టండి. ఎవరికి ఓటు వేయాలి, ఎవరి గేమ్ బాగుంది, ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నారు, కనెక్ట్ అయ్యారు, డిస్కనెక్ట్ అయ్యారని. ప్రోమో ప్రకారం మీ ఇమాన్యుయల్ టైమింగ్ ఫన్ మళ్ళీ కొద్ది రోజులు ఒక 4-5 రోజుల నుంచి మిస్ అయినట్టు ఉన్నాం మనం. ఈరోజు మళ్ళీ ఫుల్ ఫన్తో, ఎందుకంటే నామినేషన్ రచ్చంతా అయిపోయింది కదా. ఇక వీక్ అంతా ఎంజాయ్ చేయొచ్చు, వీకెండ్లో మళ్ళీ చూసుకోవచ్చు అని లెక్క రెడీ అయిపోయాడు. ఏంటది ఆ అమ్మాయికి అంటున్నాడు కదా, వీడు నీ మంచే కోరుకుంటాడు మా అన్న, వీడేదో చేస్తున్నాడు నాకంటే వీడు నీ మంచే కోరుకుంటాడు, మా బామ్మర్ది అవుతాడు, వాడు నీ కెప్టెనా, నువ్వు వాడికి కెప్టెనా, వీడు మాకు కెప్టెనా, అర్థం కావట్లేదు అంటే ఆడియన్స్కి అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫస్ట్ 1 డే కెప్టెన్గా అయ్యేటప్పుడు కూడా సంజన విషయంలో పెత్తనం జలా ఇస్తే ఆడియన్స్కి, హౌస్మేట్స్కి అందరికీ పేనుకు పెత్తనం ఇస్తే అసలు అయ్యిందేమో అడ్డదిడ్డంగా అయిపోయి దానికి వచ్చి మళ్ళీ ఓవర్ యాక్షన్ ఎంటర్ బై చైల్డ్ ఆర్టిస్ట్ లాగా అని లెక్క తీసి పడేస్తే సో తర్వాత పోనీ ఏదో బతిమలాడుకొని మనకు ఆ విషయం తర్వాత బయటపడింది కదా. ఇమాన్యుయల్ భరణయ్య మనకు అప్పుడే అర్థమైపోయింది కదా, భరణయ్య గారు ఎందుకో 100% ఆడినట్టుగా లేదు నాకు అనిపిస్తుందని పదే చెప్పినట్టుగా ఫైనల్గా అసలు టాప్ సీక్రెట్ అయితే రివీల్ అయ్యింది. ఫస్ట్ భరణి గారు ఆయనతోనే తలపడినా సరే మంచి టఫ్ ఫైట్ ఉండదు. అయితే భరణయ్య లేకపోతే ఆయన గెలవాలి, లేదంటే ఇద్దరు అవుట్ అయిపోయిన పరిస్థితి ఉడుంపట్టే పడతాడు ఆయనకున్న ఫిజికల్ అడ్వాంటేజ్కి. బట్ అది ఎందుకు వదిలేసి మనీష్ మీద ఫోకస్ వెళ్ళాడంటే ఆయన బతిమలాడుకోవడం వల్ల అంట. అన్న అంత పరువే పోయింది, ఇప్పుడు ఎలాగో వాళ్ళకి గెలవాలి, సామధాన భేద దండోపేయాల్లో భాగంగా మా ఇద్దరు పరువు దక్కాలంటే, ఆ పోగొట్టుకున్న బ్యాడ్జీ రావాలంటే, ఆ ఫోటో అక్కడ నుంచి ఇంకా తీయకూడదంటే, ఈ వారం మేము తలెత్తుకొని ఈ హౌస్లో బతకాలంటే ప్లీజ్ అన్నని చెప్పి బతిని ఆడుకోవడం వల్ల అటు భరణే వదిలేస్తాడంటే చూసి చూడనడికి పట్టించుకోకుండా మనీష్ మీదకి వచ్చాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చాడు. సో అతను కూడా మొత్తానికి లిటరల్లీ బతిని ఆడుకుంటే ఇంకేం చేస్తామని ఆయన కూడా వదిలేయడం వల్ల మొత్తానికి ఇప్పుడు ఇక్కడ ఈ కెప్టెన్ విషయంలో ఏం పేరు ఆయన పేరు ఇమాన్యుయల్ పంచులు అయితే వేసేస్తున్నాడు. నీ కెప్టెనా, మాకు కెప్టెనా, నువ్వు వాడికి కెప్టెనా, ఏంది రచ్చన మాదిరిగా. అలాగే ఇంకోటి ఏంటి, అమ్మాయికి తనూజకి కత్తిలా ఉన్నావక్క అని చెప్పి కాంప్లిమెంట్స్ ఇస్తా ఫ్లట్టింగ్ అయితే చేస్తూ ఉన్నాడు కదా. వీళ్ళకి మంచి టైంపాస్ అయిపోతుంది ఒక హెల్దీగా ఆడతా పాడతా. ఆ తర్వాత మళ్ళీ సుమన్ శెట్టి కొద్దిగా యాక్టివ్ అయిపోయింది నిజంగానే. నామినేషన్లను కాదు కానీ వీకెండ్ వచ్చిన బూస్టప్ వల్ల నాగార్జున గారు ఇచ్చిన ఇన్పుట్స్తో ఎంకరేజ్ చేయడంతో చేస్తూ ఉన్నాడు. సో హుషారు అయితే వచ్చాడు, ఏదో ఫన్ స్కిట్స్, ఆయన మా పాపులర్ డైలాగ్ కదరే అమావాస్య రోజు పుట్టినవాడు, బాగుంది ఫన్ అంతా. ఇక సరే మొన్న ఒకసారి సంజనకి కన్ఫెషన్ రూమ్కి పిలిచేటప్పుడు అనగానే ఈ సీజన్లో ఒక సీక్రెట్ టాస్క్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. ఇంకొక టాస్క్ కూడా ఉంది. ఫస్ట్ సీక్రెట్ టాస్క్ గురించి కూడా చెప్పేసుకుందాం. మొన్న సంజన కన్ఫెషన్ రూమ్కి బిగ్ బాస్ పిలవగానే అందరూ సీక్రెట్ టాస్క్ అసలే ముదురులు గత సీజన్లో కాచి వడపోచామని చెప్పుకుంటున్న ఎంపర పిల్ల దమ్ము శ్రీజ కావచ్చు, రితు కావచ్చు, లేదా అప్పటికుండే హౌస్లో ఉన్న మనీష్ మర్యాద కావచ్చు, అసలు ఆల్మోస్ట్ సగం మంది సీక్రెట్ టాస్క్ అని ఫిక్స్ అయిపోయి హౌస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆవిడ కెప్టెన్సీ కంటెండర్స్గా ఒక టెనెంట్స్ నుంచి ఒక ఇద్దరిని, ఓనర్స్ నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయాలి, నేను కూడా సెలెక్ట్ అయ్యాను అని చెప్పిన. ఎవరు నమ్మలే, ప్రాంక్ చేస్తున్నారు, మీ మాట ఎందుకు నమ్మాలి, మీరు అసలు అబద్ధం ఆడతారు, అది ఇది ఖచ్చితంగా అయితే సీక్రెట్ టాస్క్ లేకపోతే ప్రాంక్ అని అసలు ఏమాత్రం ఆవిడని నమ్మే పరిస్థితి లేని ముదురులందరం చూసాం కదా. ఈసారి కూడా అంతా డిటెక్టివ్స్ లాగా సిఐడిస్ ఆఫీసర్ లాగా ఫీల్ అయిపోయేవాళ్ళు. మరి ఈరోజు కూడా కన్ఫెషన్ రూమ్కి ఒక కంటెస్టెంట్ని పిలిచారు, ఆమె ది గ్రేట్ రీతు చౌదరి. ఆమెను పిలవగానే మళ్ళీ మొదలు పెట్టేశారు, సీక్రెట్ టాస్క్ అయ్యి ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పేసి. అయితే ఫైనల్గా ఆమెకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఏంటంటే ఆ సీక్రెట్ టాస్క్లో కూడా సీక్రెట్సే కనిపెట్టాలి ఆమె. ఏమంటే హౌస్మేట్స్ తాలకి పర్సనల్ సీక్రెట్స్ తెలుసుకొని చెప్పాలంటే బిగ్ బాస్కి. ఇక ఆవిడ లోపల నుంచి రాగానే కాస్త కోస్తా ఒక అటు ఇటు ఒక గంట పోయినాక ఇక టాస్క్ మొదలు పెట్టేయాలి కదా. పక్కకి తీసుకెళ్ళి సీక్రెట్స్ గురించి అడిగితే ఎవరు చెబుతారు? నేనేమనుకుంటానంటే దానికోసం చికెన్ మొన్న వీకెండ్లో నాగార్జున గారిని అడిగింది కనుక సో ఈ చికెన్కి లింక్ పెట్టి నువ్వు సీక్రెట్స్ రివీల్ చేస్తే నీకు చికెన్, లేదంటే లేదు అన్ని టైప్ అయితే టాస్క్ ఇస్తే మరి పర్సనల్ సీక్రెట్స్ అంటే మొన్న ఆమె తనుజ చెప్పినట్టుగా వీళ్ళందరూ చెప్పాలంటే నాకు తెలిసి ముద్దులు ఎవరు
మొదలుపెట్టేసింది. ఇది ఎంత సీక్రెట్గా సీక్రెట్స్ గురించి అడుగుతుందంటే ఖచ్చితంగా సీక్రెట్ టాస్క్ అని చెప్పేసి ఎవరు చెప్పు ఉండరు అని నేను అనుకుంటున్నా. టాస్క్ అయితే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. ఎందుకంటే కన్ఫెషన్ రూమ్ అనగానే వాళ్ళకి సెన్స్ కొద్దిగా పనిచేసేస్తుంది. ఇక బయటకు వచ్చి ఈ అమ్మాయి యాటిట్యూడ్ కావచ్చు, వాళ్ళతో వైబ్ అయ్యే విషయం కావచ్చు, అటు ఇటు కలిసే విధానం కావచ్చు, ఒక్కొక్కరితో మాట్లాడే విధానం కావచ్చు, నాతో ఏం మాట్లాడింది, నీతో ఏం మాట్లాడింది, వీళ్ళందరూ మళ్ళీ గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు. మ్యాక్సిమం నా అంచనా ప్రకారం ఫెయిల్ అవుతుందని నేను అనుకుంటున్నా. రీతు చౌదరికి మరి చికెన్ తినే భాగ్యం దక్కదని నేను అనుకుంటున్నా. అట్లాగే మరి సరే ఇప్పుడు నా ఏం పేరేది ఎమ్మాన్యుయల్ ఫన్ టాస్క్ బాగుంది. అట్లాగే సీక్రెట్ టాస్క్ ఎట్లా వచ్చినాడు కనుక ఈ సీజన్కి ఫస్ట్ సీక్రెట్ టాస్క్ ఇక అంతా సరదాగా సాగిపోతే ఎట్లా. ఇక రచ్చరంబోలు టాస్క్ ఏంటంటే యాపిల్ ట్రీ టాస్క్. ప్రతి సీజన్లో వస్తుంది కదా, యాపిల్ ట్రీ పెడతాడు. ఒక రెడ్ కలర్స్, బ్లూ కలర్స్, బ్లాక్ కలర్స్, ఎల్లో కలర్స్ ఇట్లా పెట్టి హౌస్ మేట్స్ అందరినీ ముగ్గురు లేదా ఐదుగురు, నలుగురు ఇట్లా టీములుగా ఏర్పాటు చేసి ఇక ఒకరేమో ఆ టీముల్లో ఉండేవాళ్ళు ఇక్కడ తెంపుకొని తెచ్చుకున్న యాపిల్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ అక్కడ చెట్టు దగ్గర మన కలర్ ఇప్పుడు నాకు రెడ్ టీం ఉంది అనుకోండి, రెడ్ టీం వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ మిగతా వాళ్ళది అటాక్ చేస్తూ ఇట్లా రకరకాలుగా వేరే లెవెల్లో ఉంటుంది టాస్క్. ఎప్పుడు ఏ సీజన్లో ఇచ్చినా సరే కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్, గొడవలకి బ్రాండ్ అంబాసిడర్ లాంటిది టాస్క్. ఇది ఉండాల్సిందే. అది తెచ్చి ఇక్కడ దాచుకునేటప్పుడు గొడవలైతే, అక్కడ తెంపుకునేటప్పుడు గొడవలైతే, ఆ తెంపే క్రమంలో కూడా అక్కడ ఇక్కడ గత సీజన్లో ఒక సీజన్ అనుకుంటా ఒకసారి అక్కడ ఇరుక్కుపోతే లాస్ట్లో అదే ఆ ఒక్క యాపిలే వాళ్ళు విన్ అయ్యారు, అక్కడ గొడవలు వచ్చాయి. అట్లాగే మెయిన్ ఏంటంటే సీజన్ 2లో సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఇది పీక్స్కి వెళ్ళిపోయిన గొడవలు. ఆ కౌశల్ ఈ టాస్క్ ఆడేటప్పుడు అతన్ని టార్గెట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఒక ఆమె అదే వారం అవుట్ అయిపోయింది. ఆ ఎఫెక్ట్ ఆడియన్స్లో బాగా నెగిటివ్ వచ్చేసింది. అతను టాస్క్లో భాగంగా ట్రై చేస్తే ఇంకేదో ఇబ్బందికరంగా తాకడిన మాదిరి ఎలిగేషన్ చేయడంతో ఆ అమ్మాయి గీత మాదిరికి స్టాండ్ తీసుకుని ఇక్కడే నెక్స్ట్ లెవెల్ ఆయనకి ఆడియన్స్ సపోర్ట్ వచ్చింది. ఆ అమ్మాయి మీద నెగిటివ్ వచ్చింది, ఆవిడ బయటకు వచ్చేసింది. సో మొత్తానికి ఎప్పుడు ఏ సీజన్లో ఇచ్చినా లాస్ట్ సీజన్లో కూడా నేను చెప్పే కదా ఆ యాప్లో అక్కడ ఇరుక్కుపోయిందని చెప్పి గొడవ ఇట్లా మరి ఇంత సరదాగా ఉన్న వాళ్ళకి మా గొడవలతో మంటలు పుట్టేస్తారు. మరి ఎట్లా ఉందంటే టీమ్స్ కూడా నాకు తెలిసినంతవరకు ఒక 3 టీమ్స్ అంటే బ్లాక్ టీమ్, ఫ్లోరా షైని, రీతు చౌదరి, అట్లాగే శ్రీజ, వీళ్ళ 3 అమ్మాయిలు. మరి ఇంకా మిగతా టీమ్స్ రెడ్ టీమ్ భరణి శంకర్, హరీష్, అట్లాగే పవన్, రాము రాథోడ్, కళ్యాణ్, వీళ్ళ టీం గట్టిగా ఉన్నట్టు ఉంది. మొత్తం 5 అబ్బాయిలే, అది కూడా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళందరూ ఒకే పక్క పడ్డారు. మరి అట్లా ఇంకొక బ్లూ టీం ఏంటంటే 3వ టీము తనూజ, సంజన, ఎమాన్యుయల్, సుమన్ శెట్టి, ప్రియ. సో ఈ బ్లూ టీంలో 3 ఫీమేల్ ఉన్నారు, తనూజ, సంజన, ప్రియ, 2 అబ్బాయిలు ఉన్నారు. అట్లాగే రెడ్ టీంలో చూస్తే 5 భరణి స్ట్రాంగ్, హరీష్, పవను, డీమాను, రామురాజుడు, 5 గట్టి పెండాలి, గట్టిగా ఉడుము పట్టు పట్టేవాళ్ళు, అంత ఈజీ కాదు. మరి ఈ టీంలు ఇక బ్లాక్ టీం చెప్పే కదా ఎవరు 3 అమ్మాయిలు, ఫ్లోరా, రీతు చౌదరి, అట్లాగే శ్రీజ. మరి టీమ్స్ 5 3 పెట్టినారు. మరి ఇది ఎట్లా వాళ్ళంతా వాళ్ళు ఏమైనా చేసుకున్నారా లేకపోతే బిగ్ బాస్ ఇలా సెలెక్ట్ చేసి పెట్టాడు, దేని బేస్ చేసి పెట్టారు. కానీ మొత్తానికి రెడ్ టీం అయితే నిజంగా స్ట్రాంగ్గా ఉంది ఫిజికల్లీ. ఈ టాస్క్కి ఫిజికల్ స్ట్రెంగ్త్ మెయిన్ ఇంపార్టెంట్. సో అక్కడ గట్టిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, పక్కోడు మన దీని మీదకి లేకుండా, అలాగే అవసరమైతే పక్కోడి మీద అటాక్ చేసి లాక్కొచ్చి ఇక్కడ చేసుకోవాలి. ఇవన్నీ రకాలుగా ఉంటాయి కనుక ఇట్లా ఉండబోతుంది. అది మరి ఇది ఒక్కొక్క రౌండ్లో రీతు, ప్రియ, శ్రీజ ఒక రౌండ్ వెళ్ళరు, ఇట్లా రౌండ్లో వెళ్తూ ఉంటారు కనుక సో ఇవి గొడవలకైతే పీక్స్లో వెళ్ళిపోతుంటుంది. మరి ఎవరెవరు మధ్య గొడవలు అయ్యాయి ఏంటని చెప్పుకుంది. అట్లాగే ఇంకొక టాస్క్ ఏంటంటే ఇది ఫుల్ ఫైట్స్తో ఇందులో ఉంటే వేరే టాస్క్ నెక్స్ట్ లెవెల్ వేరే డిఫరెంట్ కంటెంట్ వస్తుంది. మరి ఆ టాస్క్ ఎట్లా ఉంటుందో, అందులో టీమ్స్ ఏంటి, గొడవలు ఏంటి, పంచాయతీలు ఏంటి, అసలు ఆ టాస్క్ కాన్సెప్ట్తోనే ఈ హౌస్ మేట్స్కి బీభత్సంగా మైలేజ్ వచ్చేది, డ్యామేజ్ జరిగేది 2 రకాలుగా ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ మనం నెక్స్ట్ మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ఆ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేస్తాం. చూడండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ కొట్టిన లైక్ గుడ్డేసేయండి. మొత్తం 2 టాస్కుల గురించి చాలా అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా, అలాగే మెసేజ్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.